150 రోజుల ఛాలెంజ్లో 112వ కీర్తనతో సిద్ధమా? మన పిల్లలు బలవంతులు అవ్వాలని, వాళ్ళు దీవించబడాలని, వారికి కలిమియు సంపదయు విస్తరించాలని మనకి ఆశగా ఉంటుంది కదా. మన పిల్లల అభివృద్ధిని మనం ఎంతో కోరుకుంటాం. మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞల యందు సంతోషించి ఆనందిస్తే మన పిల్లలు దీవించబడతారంట. సామాన్యంగా ఆజ్ఞలను గైకొనడం అంటే అది కొంచెం కష్టమే. ఈ బైబిల్లో ఉన్న విషయాలన్నీ, నిబంధనలన్నీ మనం ఎంతో సంతోషంగా స్వీకరించి ఆచరించాలంట. అలా మనం ప్రవర్తించినప్పుడు మనం బీదలకి దాతృత్వం కలిగి దానం చేస్తామంట. మనం ఎన్నడూ కదిలింపబడమంట, స్థిరముగా ఉంటాము. మనకి చీకటిలో వెలుగు పుడుతుందంట. అంటే మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు అండి, మనకి ఏదో ఒక దారి దేవుడు చూపిస్తాడు. మన కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడుతుందంట. ఇన్ని మేలులు కలుగుతాయి గనక మనం బైబిల్లో ఉన్న ఆజ్ఞలన్నింటినీ పాటిద్దాం.